ప్రజల్లోకి వెళ్తాను, ప్రజలు గొంతు వినిపించాలంటే నేను ప్రజల్లోకి వెళ్తాను అన్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తాడా లేదా అంటే ఏం చెప్తారు? నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సవాలు విసిరారో ఆ సవాలుకు మాత్రం వెళ్ళరు. ఇప్పటికే బిక్క చచ్చిపోయాడు పిల్లోడు అన్నట్టుగా పాపం జగన్మోహన్ రెడ్డి గిలగిల కొట్టుకుంటున్నాడు కుడితిలో పడ్డ ఎలకలాగా. అంటే 11 మంది ఎమ్మెల్యేలు వస్తే మాట్లాడదాం అన్నారని అన్నారు. నిజంగా 11 మంది ఎమ్మెల్యేలు వస్తారా, 11 ఎమ్మెల్యే ఒక్కరే వస్తారా అంటే వాళ్ళు నిన్నటి వరకు వద్దాం అనుకున్నాళ్ళు కూడా ఈ సవాల్తో సైలెంట్ అయిపోయి ఉంటారు. ఇవన్నీ అడిగితే ఎక్కడ చెప్తారు? దోచుకో దాచుకో పంచుకో అంటే చేతనైద్ది కానీ అభివృద్ధి లేకపోతే సంక్షేమం లేకపోతే యువతకి డిఎస్సిలో లేకపోతే నిరుద్యోగులకి భృతి కల్పించడం ఇట్లాంటివన్నీ అంటే మాత్రం చెవులు వినపడవు, కళ్ళు కనపడవు, మేము మాట్లాడలేం. కాబట్టి ఇట్లాంటి విషయాల్లో మాత్రం దూరంగా ఉంటారు. ఏదైనా మంచి స్కీమ్ లో స్కామ్ చేసుకోమంటే మాత్రం అందరూ ముందుంటారు. ఇట్లాంటి వ్యక్తులు ఎప్పుడు కూడా అసెంబ్లీకి వచ్చేసి దొంగ సంతకాలు పెట్టి వెళ్లే వాళ్లే గానీ మేము అసెంబ్లీకి వచ్చి ప్రజల కోసం ఇప్పుడు చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల దగ్గరికి వెళ్ళేదో అన్యాయం జరుగుతుందని, రేపు అసెంబ్లీకి వచ్చి చెప్పాలి అది ఆయన. కానీ చెప్పే ధైర్యం లేదు ఆయనకి.